ఆఖరి పోరాటం చిత్రంలో లతాజీతో కలిసి బాలుగారు పాడిన యుగళ గీతాన్ని అప్పటికప్పుడు కంపోజ్ చేసి వేటూరి గారి చేత రాయించారట. ఆ పాటలోని చరణాలను సంగీతపరంగా లతాజీ మెచ్చుకుంటే ఆ చరణాలను అందంగా అలవోకగా రాయడంలో వేటూరి వారి ప్రతిభ గురించి లతాజీకి వివరించి ఆమె ప్రశంసలకు వేటూరి గారిని పాత్రుణ్ణి చేశారట ఇళయరాజా గారు. సన్నివేశ సాహిత్యానికి ప్రతీకగా నిలిచే ఆ పాటను బాలుగారితో కలిసి పాడడానికి నేను కాస్త ప్రయత్నిస్తాను. సిరిమల్లె పూలకు సరిగమ గుమ తాకినమ్మ జంట ముద్దులు అవి తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నాయంటి వయ్యారాలు సాయంత్రాలే సంగీతాలే మల్లె పూలకు సరిగమ గుమ తాకినమ్మ జంట ముద్దులు చీరకు తగదిమి తపనలు రేగినమ్మ సందేన్నెలు రపపా బపా పపపా పపా రపపా పపా పపపా తుర్రు ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా కమ్మింతలో వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి బంధమే నీ తోడు కావాలి నీ తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే సూర్యుడు ఆకాశంలో వీచిన సొగసుల ఎర్ర చీరకు తకదిమి తపనలు రేగినమ్మ సంధి ఎన్నెల్లు సిరిమల్లె పూలకు సరిగమ గుమ తాకినమ్మ జంట ముద్దుల్లో కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా ఆకాశ దేశాలు మేఘరాగాలు పలికాయిన స్వప్న సంగీతమే ఈ చైత్ర మాసాల చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంటన కోసమే గీరింపే గీతాలై సింగారానికి సిక్కులు కలిపిన తెల్ల చీరకు తకదిమి తపనలు రేగినమ్మ సంధి ఎన్నెల్లు
స్వరాలుదగా సన్నాయింటి వయ్యారంలో సాయంకాలే సంగీతాలే తెల్ల చీరకు చక్కదిమి తపనలు రేగినమ్మ సంధి ఎన్నెల్లో సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దల్లో. వండర్ఫుల్ సార్. సో లతాజీ పాడినటువంటి పాట ఇది. ఆవిడ మొట్టమొదటి పాట నిద్రపోర తమ్ముడా ఎప్పుడో 1950s పాడారు. తర్వాత ఆవిడ తెలుగులో పాడిన పాట ఇదే. ఆవిడ నేను పాడాలని ఆవిడ అన్నాళ్ళు నాకు అవకాశం ఇవ్వకుండా ఉన్నారన్నమాట. లేకపోతే ఎప్పుడు పాడేవారు తెలుగులో, బాలుడితో పాడాలి అని ఆ తల్లి అంతవరకు వెయిట్ చేసినట్టు నేను అనుకుంటాను. ఫెంటాస్టిక్ సార్. మాకు కూడా ఇంత మంచి పాట దక్కేదా? ఎందుకంటే మనం మన పుట్టక ముందర నుంచి ఒకవేళ ప్రహ్లాదుడిలాగా మన అమ్మ కడుపులో ఉంటే మన అమ్మ వాళ్ళు కానీ పాడుతుంటే, లేకపోతే ఇంకెవరన్నా పాడుతుంటే మా అమ్మ ద్వారా మనకు వినపడుతుంటే లతా మంగేష్కర్ పాటలన్నీ విని మా అమ్మ ఎప్పటికీ చెప్తుంది. నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హవా మే ఉడుతా జాయే మురలాలు దుపట్ట మల్లు మల్లు ఈ పాట వినాలని నేను చాలా యాతన పెట్టేవాడిని. మా ఇంట్లో గ్రామ్ఫోన్ లేదు, రేడియో లేదు. ఎవరింట్లోనే ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది. పెట్టే వరకు నేను అన్నం తినేవాడిని కాదని చెప్పారనమాట. అది అప్పుడు విన్నటువంటి ఆ లతా మంగేష్కర్ గారి గాత్రం విని నేను పెద్దవాడినై నేను పెరిగి అయిన తర్వాత బాంబేకి వెళ్ళి ఆవిడతో పాటలు కలిసి పాడుతూ, ఆ తర్వాత ఆవిడ మద్రాసుకు వచ్చి తమిళంలో పాట పాడారు, తర్వాత తెలుగులో పాడారు. ఆ 2 పాటలు నేనే ఆవిడతో కలిసి పాడే భాగ్యం నాకు దక్కింది. థ్యాంక్స్ టు ఇళయరాజా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్స్. మహాకవి జయదేవుని వృత్తాంతంతో పి రామారావు గారు రూపొందించిన మధుర సుధా ప్రణయ కథా చిత్రం భక్త జయదేవ. 55 సంవత్సరాలైనా ఇప్పటికీ ఈ చిత్రం మన హృదయాల్లో గుర్తుండిపోవటానికి కారణాలు 3. 1 సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం, 2 ఘంటసాల మాస్టారి మధుర గానం, చివరిగా చెప్పుకున్న మొదటి స్థానంలో నిలిచేది మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి అభినయం. చిత్రం కోసం సముద్రాల రాఘవాచార్యులు వారు రాసిన ఓ ప్రేమ గీతాన్ని ఇప్పుడు విందామా? సినిమా కోసం పాడింది ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ. ఇప్పుడు పాడుతున్నది శ్రీ బాలు గారు, వారితో పాటు సునీత. ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి My God, I'm seriously spellbound. Order. Zabardast! Abracadabra! Gili 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 gili. I love you, I love you, I love you! Oh my God! Extra Zabardast!